భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ డిఫెన్స్ సెక్టార్ పై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. రక్షణ రంగ బడ్జెట్ ను భారీగా పెంచేందుకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. డిఫెన్స్ రంగానికి 50,000 కోట్ల మేర బడ్జెట్ లో అదనపు కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా సన్నాహాలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏడాది రక్షణ శాఖ కేటాయింపులు 6.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. తాజాగా పెంపునకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దాంతో డిఫెన్స్ కు కేటాయించిన నిధులు 7 లక్షల కోట్లు దాటుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 50,000 కోట్ల అనుబంధ బడ్జెట్లో నిధులను పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశం ఉంది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ డిఫెన్స్ సెక్టార్ పై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. రక్షణ రంగ బడ్జెట్ ను భారీగా పెంచేందుకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. డిఫెన్స్ రంగానికి 50,000 కోట్ల మేర బడ్జెట్ లో అదనపు కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా సన్నాహాలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏడాది రక్షణ శాఖ కేటాయింపులు 6.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. తాజాగా పెంపునకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దాంతో డిఫెన్స్ కు కేటాయించిన నిధులు 7 లక్షల కోట్లు దాటుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 50,000 కోట్ల అనుబంధ బడ్జెట్లో నిధులను పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశం ఉంది.